ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీ మనసు కోరుకుంటున్న మంగళకరమైన వార్తని, వరాన్ని నీకు అందించబోతున్నానమ్మా. ఈ రాత్రికే ఇది విను. ఈరోజు మంగళవారం కదా, నీ ప్రతిభకి, నీ మనసు వెతుకుతున్న వరాన్ని నేను నీకు అందిస్తాను. అశ్రద్ధ చేయకుండా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తను తెచ్చాను, విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ మంగళవారం రోజున నీ మనసు వెతుకుతున్న మంగళకరమైన వరాన్ని నీకు అందించబోతున్నాను. చూడగానే ఇది వినేసే తల్లి. ఇది కేవలం నీకోసం మాత్రమేనమ్మా. వదులుకున్నావా నువ్వే నష్టపోవలసి వస్తుంది తల్లి. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను. నీ మనసు కోరుకుంటున్న వరాన్ని నేను ఈరోజు నీకు అందించబోతున్నాను బిడ్డా. సంతోషంగా ఉండమ్మా. నీకైన వరాన్ని నీ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తాను. ఈరోజు ఈ రాత్రికి నీ బాబా ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో శ్రద్ధగా విను. ఈ శుభకరమైన రోజున నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను బిడ్డా. ఆనందంగా అందుకో. తరువాత నుంచి నీకు ఒక మంచి జీవితాన్ని, మంచి మంచి సందేశాలను కూడా అందిస్తున్నాను కదా. ఇవన్నీ కూడా నీ జీవితంలో మంచిగా ఫలించబోతున్నాయి. అవును తల్లి, ఇది నీ సాయి మాట. 100% నీ సాయి మాట ఫలించబోతున్నాయి. శాశ్వతంగా నిజమవబోతున్నాయమ్మా. ఇకపై నేను అన్న మాటలన్నీ కూడా నిజమవబోతున్నాయి తల్లి. తరువాత అన్నీ నెరవేరుతాయి, ఫలిస్తాయి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నీ జీవితంలో నీకున్న పెద్ద అడ్డుకట్ట ఏంటో తెలుసా? నీ మనసు. అవును తల్లి, నీ మనసు మాత్రమే. ఎప్పుడూ కూడా నువ్వు ఏం చేయాలి అంటే, ఏదైతే నువ్వు కోరుకుంటావో అది ఖచ్చితంగా నిన్ను చేరుతుంది. నువ్వు కోరింది నీకు దక్కుతుంది అన్న నమ్మకాన్ని ముందు నువ్వు పెంచుకో. మనసులో దృఢత్వాన్ని పెంచుకోవాలి. జీవితంలో ఎదిగిన వాళ్ళు చూడు ఇలానే ఆలోచిస్తారు. అదేని తల్లి నీకు కూడా చెబుతున్నాను. నీ కష్టమైన పనులన్నీ కూడా ఇష్టంగా మార్చుకొని చూడు. నీ అన్ని కష్టాలు తీరి సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది. కొద్దిగా నీ జీవితాన్ని మార్చి చూడమ్మా. ఓపికగా వెనకంజు వేయడం కఠినమైన విషయమే, కానీ సులభంగానే చెప్పేస్తావు. బాబా, ఏంటి మీరు సులభంగా చెప్పేస్తారు, కానీ నా ఓటమి అంత సులభంగా ఎలా చూసుకోగలను తండ్రి అనే కదా నీ ప్రశ్న. కాస్త ఓపికగా వినుబిడ్డా. నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను కదా. నీ ఇష్టాన్ని నీ కష్టాన్ని కనపడనీయకుండా చేస్తాను. ఒక్కటి మాత్రం నమ్ము తల్లి, నా బాబా నన్ను కాదు అని ఏది జరగదు అనేది నువ్వు దృఢంగా నమ్మాలి. అవునమ్మా, నువ్వు ఎప్పుడైతే ఇలా నమ్మకంతో ఉంటావో, నేను నీకు రక్షక కవచంలా నీ చుట్టూనే ఉంటాను అని నమ్మాలి తల్లి. ఏది వచ్చినా సరే నన్ను తాకే నిన్ను తాకాలి. నిన్ను తాకగల శక్తి, నన్ను తాకగల శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు అని మర్చిపోవద్దు. నిజమే కదా, ఏది కూడా ప్రయత్నించకుండానే ముగిసిపోదమ్మా. ప్రయత్నించకుండానే ముగిసిపోతుంది అనుకోవడం కూడా ఒక పొరపాటే కదా. ఒక్కసారి ప్రయత్నించి చూడు. అందులో ఏమీ కూడా లేదు కదా. అందులోనే కదా నువ్వు గెలుపు అనే ఒక మంచి విషయం అనేది దాగి ఉంది. ఎవరి గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఇలానే ఇక్కడే ఆగిపోతావు. కాబట్టి నువ్వులానే ఉండు. ఈ లోకంలో 100 మందిలో 1% మాత్రమే నువ్వు చేసే పని మెచ్చుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఆ పని చూసి నవ్వుకుంటారు, హేళన చేస్తారు. కానీ విచారించకు, దాని గురించి కలత చెందకు. ఇది కేవలం నీ జీవితం కోసమే అని ఆనందంగా ఆరంభించు. నీలో ఉన్న బలం కాకుండా ఆ బలాన్ని మించి ఏదీ లేదమ్మా. శాంతంగా ఉండు తల్లి. నీ మనసు అలజడిగా ఉంది అని నీకు అనిపిస్తే మొదట నీ మనసుని ప్రశాంతంగా పరుచుకో. నీలో ఉన్న ప్రతిభను బయటికి తీ తల్లి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా, కొందరు నిన్ను ఇష్టపడతారు, మరికొందరు నిన్ను ద్వేషిస్తారు. కానీ నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటే
నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి ఇది నీ జీవితం తల్లి, నువ్వే జీవించాలి. ఒకే ఒక్క విషయం తెలుసా? నీలో ఉన్న ప్రతిభ నీకే తెలియకుండా ఉంది. అసలు ఎప్పుడూ కూడా నా చేతులు నిన్ను వదిలిపెట్టకుండా పట్టుకునే ఉన్నానమ్మా. జీవితంలో ఒక పెద్ద విజయం కోసం ఎదురు చూస్తూ ఉంది నీకోసం. నీకైన విజయాన్ని, గెలుపుని నువ్వు అసలు ఇంకా కూడా కలవనే లేదు. నా వల్ల అసలు జరుగుతుందా బాబా అని అంటున్నావు కదా. ఏంటి తల్లి, ప్రయత్నిస్తుంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఇక నీ వల్ల కాదు అన్న సమయంలో నీ మనసుని నా పాదాల చెంత సమర్పించమ్మా. నీకు ఏది కావాలో అదే నీకు అందిస్తాను. ఎప్పుడూ కూడా నా మాట కాకుండా మంచిదో చెడ్డదో నీ బాబా చెబుతున్నారు అని చెప్పుకుంటూ ఉండు. నీ కష్టాన్ని, బాధ అని నా పాదాల చెంత వదులు తల్లి. అన్నిటినీ నేను చూసుకుంటాను. కష్టాల్లో కరిగిపోకుండా, బాధల్లో కూరుకుపోకుండా నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను. అలాంటిది ప్రతి క్షణం సాయి సాయి అని నన్నే పిలిచి, నన్నే తలుచుకుంటూ ఉన్న నిన్ను రక్షించకుండా ఎందుకు ఉంటాను చెప్పు? నీ చేతులు మాత్రమే కాదమ్మా, ఈ సాయి చేతుల్లో కూడా నీ చేతులు ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చెప్పాలి అంటే నా చేతుల మధ్యలో నీ చెయ్యి ఉందమ్మా. ఇది ఎలాంటి సందర్భంలోనూ అస్సలు వదిలిపెట్టను. ఇక నీకైనా మంచి కాలం ఆరంభమైంది తల్లి. నీకు రాజయోగ కాలం వచ్చేసింది. నువ్వు నా దగ్గర ఆశపడిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా. కోరిన విషయాలన్నీ నీ దగ్గర నేను చేరుస్తాను కదా. వేదనతో ఉన్న నీకు సంతోషంగా ఉండేలా చేయబోతున్నాను. ఆనందం తాండవం చేయబోతుంది. నీ మనసు కన్నీరులో మునిగి ఉన్నా నువ్వు ఇక తొందరలోనే ఆనంద బాష్పాలతో నన్ను కలవడానికి వస్తావు. దుఃఖంలో ఉన్న నువ్వు ఇక ఆ దుఃఖానికి మొత్తానికి వీడ్కోలు చెప్తున్నావు తల్లి. మెట్టు మెట్టుగా నువ్వు ఎదిగే రోజులు నీకు అతి త్వరలోనే రానున్నాయి తల్లి. కాబట్టి వెనకనే దాక్కొని ఉండకుండా ఆనందంగా ఉండు. నీకు మంచి కాలం వచ్చింది అని నీ బాబానే చెప్తున్నారు కదా. ఇక అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగానే ఉన్నారు తల్లి. నీ సాయి మీద నమ్మకంతో ఉండు, అంతా శుభమే జరుగుతుంది. ఈ రోజున, ఈ మంగళకరమైన రోజున నీకు ఒక మంచి వార్తను అందించాను కదా. ఈ వార్తను నువ్వు శ్రద్ధగా విని మనసులో పెట్టుకున్నావు అంటే అతి త్వరలోనే నీ జీవితం అనేది చాలా అద్భుతంగా, ఆనందంగా మారబోతుంది. నీ సాయి మాటలు నమ్ము బిడ్డ. ఇక నీకు ఏది కూడా వ్యతిరేకంగా జరగదు. అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి. అర్థమైంది కదా తల్లి. నీ ప్రతిభకు తగ్గ గొప్ప విజయాన్ని నువ్వు అందుకోబోతున్నావు. ఇక నీకు సంతోషమేగా. హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.